వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో ఇది భారీ కుదుపు అందామంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. పోనీ ప్రభుత్వం వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా అనుకుంటే అది కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబంలో బీఆర్ఎస్ కుటుంబంలో వచ్చినటువంటి కుదుపు మాత్రమే అనేది అందరికీ తెలిసిందే. సో కవితను సస్పెండ్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నాను, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి హరీష్ రావు మీద ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే హరీష్ రావు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి ఇదంతా చేయిస్తున్నారు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కూడా దగ్గరి మిత్రులు కూడా. అందుకే కేసీఆర్ మీద కేసులు పడుతున్నాయి, కేటీఆర్ మీద కేసులు పడుతున్నాయి, నా మీద కేసులు పడుతున్నాయి, మిగతా వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. కానీ హరీష్ రావు మీద ఎక్కడా కూడా ఒక్క కేసు లేదు. కావాలంటే గమనించుకోండి. హరీష్ రావు గతంలో పార్టీని ఓడించడానికి, ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నాలు చేశాడు, డబ్బులు పంపించాడు రామన్నను ఓడించడానికి అంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఆయన అన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలో ఎస్జీడి ఫార్మా 2వ యూనిట్ను ప్రారంభించేటువంటి క్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, చూస్తానే ఉండరు కదా. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైలుకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలో ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట తెలుసుకోదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాలలో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. రాజకీయాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు మొత్తం అందరికీ కూడా. అంటే ఇన్నాళ్ళు జరిగినటువంటి ప్రాపగాండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినా, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసినా, ఎందుకంటే రేవంత్ రెడ్డిని బూచిగా చూపించి 2 రాష్ట్రాల మధ్యన కూడా వాళ్ళు చిచ్చు పెడదామన్నటువంటి ప్రయత్నం కూడా ఈ మధ్యన చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని లాగాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇక్కడ అవినీతి సొమ్ము కుప్పలు తెప్పలుగా వచ్చి పడడం, దాంట్లో భాగంగా వాటాల్లో పంపకాల్లో వచ్చినటువంటి తేడాల కారణంగానే ఇదంతా జరిగింది. అంతే తప్ప నాకు వీళ్ళ వెనకాల ఉండాల్సిన అవసరం లేదు. అయినా నేను నాయకుడిని, నేను నా ప్రజల ముందుంటాను, నేను నా పాలమూరు జిల్లా వెనకాల ఉంటాను, ఖచ్చితంగా నా ప్రజలతో ఉంటాను, నేను నా నాయకుల పక్కన ఉంటాను, నేను నా పార్టీ వాళ్ళ పక్కన ఉంటాను. కానీ ఇలాంటి పనికిమాలిన వాళ్ళ పక్కన నేను ఎందుకు ఉంటాను అంటూ రేవంత్ రెడ్డి చాలా గట్టిగానే చెప్పారు కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది కవితని సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోని రేవంత్ రెడ్డి కావాలనే కుటుంబంలో చిచ్చుపెడుతున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి దానికి కూడా కౌంటర్ చాలా గట్టిగానే ఇచ్చారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని సామెత మనకి. చేసుకున్నవాడికి చేసుకున్నంత కర్మ ఎవరిని వదిలిపెట్టదు. గతంలో అసలు ఏ రాజకీయ పార్టీలు ఇక్కడ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఎటువంటిది కూడా మనకు పోటీ ఉండకూడదు. అంటే బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, లేదంటే తెలుగుదేశం కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, అందరినీ కూడా ఒక ఆట ఆడుకొని వాళ్ళందరినీ తొక్కిపడేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ 2014, 2018 సమయాల్లో 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు
ఇక చివరాఖరికి ప్రజలు చాలా గట్టిగానే తీర్పిచ్చారు, మాకు అవసరం లేదా నువ్వు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నావు, అవినీతి పెచ్చుమీరిపోయింది, మీ వాళ్ళ డామినేషన్ అనేది ఎలా ఉందంటే ఏదో మేమే మొత్తం తెలంగాణకి మా తప్ప ఇంకెవరిది ఏం లేదన్న విధంగా ఉన్నాయని చెప్పి కూర్చోబెట్టారు. సో రేవంత్ రెడ్డి ఆయన చెయ్యాలి అనుకుంటే ఎవరు వెనకాలండో ఎవరితో అక్కర్లేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఆయన చేతిలో ఉంది, 2 నిమిషాలు చాలా కేసీఆర్ అనుకో మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి లోపలేయడానికి. ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో దాంట్లో కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఎంతసేపు, తిప్పి తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా కేటీఆర్ని 48 గంటలు నేను జైల్లోనే ఉంచుతాను అంటే కోర్టు సెలవు ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ అరెస్ట్ చేయించేవాడు. కేసీఆర్ని అసలు బయటికి కూడా రాకుండా అరెస్ట్ చేయించి లోపలే ఉంచి రోజుకొక కేసు అంట పెట్టిస్తూ దాని మీద విచారణ చేయించి ఉండేవాడు నిజంగానే కక్షపూరితంగా చేయాలి అనుకుంటే. కానీ అలా చేయలే. ఈవెన్ మొన్న కాళేశ్వరానికి సంబంధించింది కూడా సిబిఐకి ప్రభుత్వం పంపించింది తప్ప ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం ఇదేమీ లేదు. అలాగే ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కాస్త స్లో అయింది, దాన్ని కూడా ఇప్పుడు స్పీడప్ చేస్తే దాంట్లో కూడా అవ్వచ్చు. కానీ కక్షపూరితంగా ముందుకు వెళ్ళాలన్న ధోరణి ఎక్కడ కనిపించట్లేదు. ఇది చాలా పరిణితి కావాలి ఇలాగ ఉండడానికి. కానీ వీళ్ళు ఏం చేశారు, రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. కనీసం కుమార్తె పెళ్లికి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు దగ్గరుండి రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి జరిపించారు ఆయనప్పుడు. మరి ఇన్ని చేసి ఇన్ని పాపాలు చేసినటువంటి కేసీఆర్ అనుభవించకుండా ఏమవుతుంది? ఆ వాటాల పంపిణీలో తేడాల వల్ల ఈరోజు యాసిడ్లు పోసుకుంటారు, కడుపులో కత్తులు దించుకుంటారు, పైకి నవ్వుతూ ఉంటారు, వెనకాల గోతులు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళలో వాళ్లే కుమ్ము కొట్టారు అంతే తప్ప వాళ్ళ వెనకాల నేనుండో ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు అనేది కేటీఆర్కిను, కవితకి, కేసీఆర్కి, మిగతా వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.